ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుండమ్మా, అదిగోండి గురువుగారు వచ్చారు. రండి గురువుగారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి రండి. గురువుగారు, ఈ అమ్మాయి నా కూతురు పల్లవి. ఈ అబ్బాయితోనే మా అమ్మాయి పెళ్ళి. చెప్పాను కదండి నా భయం ఏంటో. సరేనమ్మా, వారి జాతకాలు ఇలా ఇవ్వండి బాబు. ఏంటి ఎంతలా షాక్ అవుతున్నాడు? మన అదృష్టం కలిసి వస్తుందా ఏంటి? ఏమైంది గురుగారు? మా మనోడి జాతకం చూడగానే అలా అయిపోయారు? ఏమీ లేదమ్మా, ఒక్క నిమిషం. ఏంటి గురుగారు అంతలా ఆలోచిస్తున్నారంటే జాతకాల్లో ఏమైనా దోషాలు ఉన్నాయా? మేమిద్దరం పెళ్లి చేసుకోకూడదా? చేసుకుంటే ఎవరికైనా ప్రాణహాని ఉంటుందా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి గురుగారు, మేం పెళ్లిని ఆపేసుకుంటాం. ఎందుకంటే మా జీవితాల కంటే పెళ్ళి ఎక్కువ కాదు కదా. ఏం మమ్మీ, ఏమంటావు నాన్న? నువ్వుండ్రా, ఆయన చెప్పకుండా అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. గురువుగారు, ఏ ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పేయండి. ఏమీ ఆలోచించనక్కర్లేదు. మీరు భయపడినంతగా వీళ్ల జాతకాల్లో దోషాలేమీ లేవమ్మా. కానీ గురుగారు, పెళ్లి పనులు అనుకున్న దగ్గర నుంచి ఏవో అపశకునాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే మా గుండమ్మ భయపడుతుంది. మరి అవెందుకు జరుగుతున్నట్టు? మనిషి మనసులో భయం అనేది ఉంటే అదే అన్నిటికంటే పెద్ద గండం. ఆ భయం వల్లే ప్రతిదీ అరిష్టంలాగా గండంలాగా కనిపిస్తోంది. అంతకు మించి ప్రత్యేకించి ఏమీ లేదమ్మా. అయితే నిజంగా గండాలేవీ లేవంటారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందమ్మా. ప్రతి పెళ్లి అనుకున్న తర్వాత ఇద్దరి జాతకాలు ఎంత బాగా కలిసినా చిన్న చిన్న దోషాలు ఉండటం అనేది సహజం. దానికి చిన్న చిన్న పరిహారాలు చేయిస్తే సరిపోతుందమ్మా. మీరు నిశ్చింతగా వీరిద్దరికీ పెళ్లి చెయ్యొచ్చు. అయితే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించవచ్చా? దిగ్విజయంగా జరిపించొచ్చు. వీళ్ళిద్దరి భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందమ్మా.
ఈ ముక్క చెప్పడానికే వచ్చావా? పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటూ ఏదైనా దోషం ఉందని చెప్పొచ్చు కదా, పెళ్ళి ఆగిపోయేది. మరి ఇక నేను బయలుదేరతానమ్మా. అలాగే గురువుగారు. ఏంటి నాకేం అర్థం కావడం లేదు. ఆ స్వామీజీకి మీరు డబ్బులిస్తానని ఆఫర్ చేసినా అబద్ధం చెప్పడానికి ఒప్పుకోలేదన్నారు కదా. నమస్కారం గురువుగారు. ఎవరమ్మా మీరు? మేమెవరివైతే ఏముందిలేండి, మీతో ఒక చిన్న పని పడొచ్చా? నేను ఒక అర్జెంట్ పని మీద ఒక చోటికి వెళ్తున్నానమ్మా. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మేము అక్కడి నుంచే వచ్చాం గురువుగారు. మీరు ఆ గుండమ్మ పిలిస్తే ఆవిడ కూతురు జాతకం, తను చేసుకోబోయేవాడి జాతకం చూడ్డానికే కదా వెళ్తున్నారు? అవును. ఆ విషయంలో మీరు మాకు హెల్ప్ చేయాలి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదమ్మా. సింపుల్ గురుగారు. పల్లవిని చేసుకోబోయే చరణ్ జాతకంలో దోషం ఉంది. ఆ దోష ప్రభావం వల్ల అతను చేసుకోబోయే అమ్మాయికి ప్రమాదం ఉంది. ఇది నిజం. కానీ జాతకంలో ఎలాంటి దోషాలు లేవని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బావుంటుంది అని మీరక్కడ చెప్పాలి. అంటే అబద్ధం చెప్పాలా? అబద్ధం చెప్తే ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది కదమ్మా. మాకు కావాల్సింది అదే. మీకేం కావాలో చెప్పండి, అది మేమిస్తాం. నేను విద్యను నమ్ముకుని బతికేవాణ్ణే కాని మోసాలు చేసేవాణ్ణి కాదమ్మా. ఈ డైలాగులొద్దు గురువుగారు. 5 లక్షలు ఇస్తాం. 10, 15. చూడమ్మా, మీరెంతిచ్చినా ఈ నాలుక అబద్ధం చెప్పదు. మీ ప్రయత్నాలు మానుకోండి. అలా అంత డబ్బు ఆఫర్ చేసినా సమస్య లేదు, నిజమే చెప్తాను అన్న వ్యక్తి ఇక్కడికొచ్చి మనం చెప్పినట్టే ఎందుకు చెప్పాడో అర్థం కావడం లేదా అంటే? నాకేం అర్థం కావడం లేదు. జాతకం గురించి ఉన్నదున్నట్టు చెప్పేసుంటే మొత్తం ప్రాబ్లంలో పడిపోయేవాళ్ళం. డబ్బుకు కూడా ఆశపడని వ్యక్తి, మిమ్మల్ని కాదని నిజాన్ని మాత్రమే చెప్తానన్న వ్యక్తి ఎందుకు అబద్ధం చెప్పాడు? ఆయనే ఫోన్ చేస్తున్నాడు. హలో గురువుగారు. అమ్మా, మీరు చెప్పమన్నట్టే చెప్పాను కదా. మరి మీరిస్తానన్న డబ్బులు? అబద్ధం చెప్పను అన్నారు కదా. మరి ఎప్పుడూ నేను అబద్ధం చెప్పలేదమ్మా. కానీ మీరిస్తానన్న డబ్బుల గురించి నేను ఆలోచించాను.